హైవ్యూర్స్ చేతులారా ఈరోజు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఆయన చుట్టూతున్నటువంటి మంత్రులు, వాళ్ళ నాయకులు ఇక వైసీపీ జీవితంలో అధికారంలోకి రాదు అనేలా చేసుకుంటున్నారు కాదు, ఆల్రెడీ చేసేసుకున్నారు, అయిపోయింది, ఖతం. ఎంత దారుణం అంటే ఒక్క ఛాన్స్ అంటే అంతా ఇచ్చేశారు. ఉద్యోగులేంటి, అమరావతి ప్రాంతంలో ఉన్నోళ్ళేంటి, అమరావతి ప్రాంతంలో ల్యాండ్ అప్పటి వరకు 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు. అమరావతిని రాజధాని చేయడం ద్వారా ఆ ప్రాంత రైతులకు ఒకసారిగా ఎకరం వచ్చి 50 లక్షలు, 1 కోటి, 2 కోట్లు, 5 కోట్లు పలికే. అయినా సరే, ఓపెన్గా చెప్తున్నా, అయినా సరే వాళ్ళలో ఉన్న అత్యాశ జగన్ కోటేసేలా చేసింది. ఎందుకు? ఎక్కువ రేట్ ఇప్పిస్తా అంటాం కానీ, అద్భుతంగా నేను డెవలప్ చేస్తానంటాం కానీ, ఇంకా ఏవో చెప్పాడు, నమ్మేశారు. వాళ్ళు కూడా ఓట్లేశారు. అంత ఇదిగా నమ్మారే, ఓట్లేశారే. ప్రభుత్వ ఉద్యోగులేంటి, ప్రైవేట్ వాళ్ళేంటి, నిరుద్యోగులేంటి, సామాన్య ప్రజానికం ఏంటి, అంత నమ్మారు, ఓట్లేశారు. తీరా గెలిచిన తర్వాత ప్రజావేదికను కూల్చి మొదలుపెట్టి సంతోషం, అసలు సంబరాలు జరుపుకుని వైసీపీ వాళ్ళు. ఇక ఆ తర్వాత ఒక్కటంటే ఒక్కటి, ఇదిగో మా వైసీపీ గుర్తుగా మేము నిర్మించినటువంటి కట్టడం, ప్రాజెక్టు, వేసిన రోడ్డు, ఇచ్చిన ఉద్యోగాలు ఏమిలు. ఆ నవరత్నాలు అనే పేరే కానీ అందులో కూడా బోలుడన్ని పరిమితులు, దాన్ని ఏమనాలి, రెస్ట్రిక్షన్స్ లాంటివి, ఆంక్షలు. దాని ఆంక్షలు కూడా కాదండి, రూల్స్ రెగ్యులేషన్స్ అవన్నీ అని చెప్పేసి. సరే, ఇవన్నీ మన గతంలో ఈరోజు డిస్కస్ చేయాల్సింది ఏంటిది? అష్టదిగ్బంధనం అన్నమాట. సీరియస్లీ అష్టదిగ్బంధనమే. దేవుడా, ఓ పక్క టీడీపీ, ఓ పక్క పవన్ కళ్యాణ్ వాళ్ళ జనసేన, అండ్ నెమ్మదిగా ఇప్పుడు బీజేపీ పురంధేశ్వరి వచ్చాక ఆమె, కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు రెడీగానే ఉన్నారు, కమ్యూనిస్ట్ పట్ల సైతం జగన్ అంటే అమ్మ బాబాయ్ అంటూ ఉన్నారు. ఒకే ఒక్క పార్టీగా మిగిలిపోయింది. ఏ రకంగా ఎవరు సపోర్ట్ చేయకుండా ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తున్న మూమెంట్లో వీళ్ళు కనీసం పాజిటివ్గా ఎలివేట్ చేసుకోవడానికి ఎప్పటికైనా సరే 4 మంచి మాటలైనా మాట్లాడకుండా ఏదైతే అదైంది అన్నట్టు, మరి కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పినట్టు ఎవరైనా స్క్రిప్ట్ ఇస్తుంటే అది ఫాలో అవుతున్నారో లేదు, మరి పైనుంచి ఏమైనా వీళ్ళకి ఆర్డర్స్ వస్తాయో లేదన్నప్పుడు ఒకళ్ళ మించి ఒకళ్ళు వీళ్ళు అట్లా తయారవుతారో తెలియటం వల్ల. ఏంటండి అసలు? నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. వీళ్ళ నోరులు తెరిస్తే ఎర్రిపప్పులు అంటారు, అదేంటి బుజ్జినాన్నలు అంటారు. అమ్మమ్మ కూడా అంటాడు, అదేంటే నాన్న అంటాడు. ఇంకొకళ్ళు వచ్చేసి మా అమ్మని తిట్టారు, మా నాన్నని తిట్టారు అని ఎగతాళి చేసి మరలా వీళ్ళనేది అనేటప్పటికి వీళ్ళు ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇంకొకళ్ళు అన్న అరగంట గంట అనేది హడావుడి చేస్తూ అసెంబ్లీ సాక్షిగా పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు కంప్లీట్ అయింది, ఎప్పుడు కంప్లీట్ అవుతుంది ఏంటి అన్నది ఛాలెంజ్ చేసి మరీ చెప్తారు. తీరా వెళ్ళి వాళ్ళని అడిగితే, ఇప్పుడు నేను ఇరిగేషన్ మినిస్టర్ కాదు, నన్ను అడగదు, నాకేం తెలియదు అంటాడు. ఇప్పుడు నేను అడిగితేనేమో ఈ కాఫర్ డ్యాములు, టీఎంసీలు, కీసెక్కులు, తర్వాత గైడ్ బండ్లు, ఇంకా ఏవైతే ఉన్నాయో అవి నన్ను అడగొద్దు, నాకే సంబంధం అంటాడు. ఎవరిని అడగాలి ఏంటంటే ఒక్కరికి తెలియవు. ఏ మంత్రి అయినా సరే వాళ్ళ మంత్రిత్వ శాఖ సంబంధించిన అన్ని అంశాల మీద పట్టు ఉండాలి. వీళ్ళకి పట్టు లేకపోగా వీళ్ళ మంత్రిత్వ శాఖ సంబంధించిన అంశాలు కాకుండా ఇక ఏవేవో గెలుగుతా ఉంటారు. ఓ రకంగా ఇది నేను నిజంగానే హార్ట్ఫుల్గా చెప్తున్నా. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఉన్నటువంటి దాని లౌక్యం అనాలో లేదు అన్నప్పుడు విషయ పరిజ్ఞానం అనాలో నాకు తెలియదు, కానీ మంత్రులంతా ఒక ఎత్తు, ఒక ఎత్తు. అందుకే నేను సకల శాఖ మంత్రి అని అంటారేమో రఘురామకృష్ణరాజు గారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈయన చెప్పినట్టు కూడా ఆ మంత్రులు చెప్పలేరు అనమాట కొన్ని అంశాల మీద. నిజంగా నేను గతంలో కూడా చెప్పిన, ఈయన గనక ఒక మంత్రిత్వ శాఖనికి ఇచ్చినట్టయితే, మేబీ ఆయన జర్నలిస్ట్ అవటం వల్ల ఆ స్వార్థంతో నేను చెప్పాను, మరి నాకు తెలియట్లేదు, కానీ ఆయన కనుక ఒక మంత్రిత్వ శాఖ అప్పచెప్పినట్టయితే బ్రహ్మాండంగా ఆ డెవలప్మెంట్స్ అని చూపించాలి ఆ డిపార్ట్మెంట్లో. సరే, ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్పాను? మొన్న ఎన్టీఆర్ గారి శత జయంతి ఉత్సవాలకు సంబంధించి విజయవాడలో ఒక చిన్నపాటి సభ, ఇసుకేస్తే రాలనంత జనం, అయినా సరే జనాలు ఎవరూ లేరని చెప్పేసి ఈ వైసీపీ వాళ్ళు ఫేక్ వీడియోలు అవి పెట్టి వైరల్ చేసుకున్నారు. ఓకే, అక్కడ రజనీకాంత్ గారు ఏం మాట్లాడున్నారు? పెద్ద ఎన్టీఆర్ గారితో ఆయనకున్న సాన్నిహిత్యం, చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలా డెవలప్ చేశాడు ఏంటి, ఈరోజు హైదరాబాద్ ఎలా ఉంది ఏంటి, విజన్ 2047 దాని యొక్క గోల్ ఏంటి, చంద్రబాబు మరలా గెలిస్తే అభివృద్ధి అన్నది ఎలా చూపిస్తాడు, ఆంధ్రప్రదేశ్ అనేది ఎలా ఉండేది, ఇవి ఆయన చెప్పుకుంటూ పోయినాడు.
నోరు తెచ్చి ఒక్క మాట అంటే ఒక్క మాట వైఎస్ఆర్ నన్లా, వైసీపీ నన్లా, జగన్ నన్లా, లోకల్ ఎమ్మెల్యే నన్లా, ఎవరినేమనలా. అయ్యా దానికి అనరాని మాటలు అనేసారండి పాపం ఆయన్ని. నోరెత్తల ఆ మనిషి ఉన్నాడు, అలా మౌనంగా ఉన్నాడు. ఆకాశం ఉమ్మేస్తే మీద పడిద్ది అనుకున్నాడు. ఆయన ఆకాశం యువతలో ఉమ్మేసుకుంటున్నారు, సో వాళ్ళ మీద పడిద్దని అనుకున్నాడు. లేదు ఏనుగు వెళ్తూ ఉంటే కుక్కలు మరుగుతాను అనుకున్నాడు, ఏమో మౌనంగా ఉన్నాడండి. ఇప్పుడు జైలర్ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది తమిళనాడులో. తమిళలో మీకు తెలుసు కదా, వాళ్ళు ఎంత పెద్ద తోపైన తురుమైన తమిళలోనే మాట్లాడతారు. మనలాగా సొల్లు కబుర్లు చెబుతూ ఇంగ్లీష్లో బిల్డప్లు కొట్టరన్నమాట. ఏం పర్లేదు, ఓపెన్గా చెప్తుంది ఈ మాట అయితే. ఓకే, తమిళంలో ఓకే ఆయన ఏమన్నారు, మొరగని కుక్క లేదు, విమర్శించిన నోరు లేదు, ఈ రెండూ లేని ఊరు లేదు. అవి అలా ఉంటూనే ఉంటాయి, మన పని మనం చేసుకుంటూనే పోవాలా, మన దారిలో మనం పోతూనే ఉండాలి. ఇవి తమిళలో చెప్పినారు. ఎండింగ్లో అర్థమైందా రాజా అని తెలుగులో చెప్పాడు. అర్థమైందా రాజా అని తమిళంలో లేదు, తెలుగు అది. దాంతో గొక్క దిప్పుకోలేకపోతాను అసలు వైసీపీ వాళ్ళు అయితే. ఈ రకం కౌంటర్స్ ఏంటి బాబోయ్ అని చెప్పేసి వేల మంది ప్రపంచం మొత్తం ఇప్పుడు వైరల్ అయిపోతుంది. మన తెలుగులో వాళ్ళు అయితే భయంకరంగా దాన్ని వైరల్ చేస్తూ ఉన్నారు. ఎవరినన్నాడు మీకు తెలుసు కదా అని చెప్పేసి. ఎవరినన్నాడు ఇంకా వైసీపీ వాళ్ళని అందరికీ అర్థమైపోతుంది. నాకైతే అది అర్థమైంది. వాళ్ళే కదా ఆయన ఏ రకంగా విమర్శించారు అసలు. అంత పెద్ద అయిన సూపర్ స్టార్, ఇండియాలో నెంబర్ 1 అసలు. ఆయన్ని పట్టుకొని స్క్రిప్ట్లో ఇస్తే ఆయన చెప్పాడా, డబ్బులు ఏదో ఇస్తే దాన్ని కకృతి పెట్టి చెప్పాడా, అదేమంటే ఆరోగ్యం బాగోలేదు డూబులు పెడతాడు, అది పెడితే గబ్బు గబ్బు చేశారు. అసలు చెయ్యి అనిపించింది నాకైతే. ఏం మనుషులు రా బాబు అనిపించింది. ఏం చెప్పాడు ఈరోజు, ఈ ప్రపంచంలో, ఈ భూ ప్రపంచంలో అరవని కుక్క లేదు, మొరగని కుక్క లేదు. ఆఫ్కోర్స్ అరవని కుక్క లేదు, మొరగని కుక్క లేదు, విమర్శించిన నోరు లేదు. అరుస్తూనే ఉంటారు, విమర్శిస్తూనే ఉంటారు. ఈ రెండు లేని ఊరు లేదు, ఉంటూనే ఉంటారు. మన పని మనం చేసుకుంటా పోవాలా. ఇది మనకు కూడా అర్థం కావాలా. లోకేష్ చంద్రబాబు మీద కూడా పిచ్చ పిచ్చ సినిమాలు, స్కిట్లు అవన్నీ ఇవన్నీ చేస్తుంటే పట్టించుకోవాలా. వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటూ పోయారు. ఈరోజు రాంబాబు గారికి సంబంధించిన శ్యాంబాబును చిన్న క్యారెక్టర్ పెడితే ఆయన గిలగిలా నడిపోతూ ఉన్నాడు. బ్రో సినిమాకి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి ఏదో చేస్తూ ఉన్నాడు. ఈ వైసీపీ వాళ్ళు కూడా ఏదేదో మాట్లాడుతున్నారు, ఏదో చేస్తున్నారు, చిరంజీవి మీద పడ్డారు, ఏదేదో హడావిడి. అసలు సినీ ఫీల్డ్ వాళ్ళు నిజంగా పాపం కళాకారులు వాళ్ళ పనిదలు చూసుకుంటుంటే వాళ్ళ మీద వీళ్ళ ప్రతాపమా, వీళ్ళ అంటారు మంత్రిత్వ శాఖలకు సంబంధించి ప్రజలు ఎన్నుకున్నందుకు గొప్ప పరిపాలన చేయాల్సింది పోయి ఇదా అడ్డంగా బుక్ అయిపోయారు వైసీపీ వాళ్ళు అయితే. ఆల్రెడీ మొన్నటి తమిళనాడు సీరేశారు. ఇప్పుడు ఇది వైరల్ చేస్తూ మీమ్స్ చేస్తూ చెడుగుడు ఆడేస్తున్నారు వైసీపీ వాళ్ళని అయితే. సో ఇప్పటికైనా పుణ్యం ఉండేదే బాబు, మీకు ఎన్నికలు ఇంకా సమయం ఉంది. ఇప్పటికైనా సార్ చక్కగా మంచిగా మాట్లాడండి, మీకు సంబంధం టాపిక్ ఏళ్ళు పెట్టకండి. మిమ్మల్ని ఎవరన్నా అంటే ఓకే రైట్, మీ వేళ కరిగి పాడే అసలు దుమ్ము దులిపేసాడు, ఏం పర్లేదు అధికారం ఉంది కాబట్టి. మిమ్మల్ని డైరెక్ట్గా అనలేదు, వదిలేసాడు, ఏం వద్దు వదిలేసండి. లక్ష్మీ ఎన్టీఆర్లో చంద్రబాబు ఎంత ఘోరంగా చూపించారు. వాళ్ళు ఏమైనా మాట్లాడారా? అరే ఈరోజు చిన్న క్యారెక్టర్ నానా హడావుడి చేస్తూ ఉన్నారు అదని ఇదని చెప్పేసి. నిజంగా పాపం కొంతమంది వైసీపీలు చూస్తున్నారు, నిజంగా బాధేస్తుంది. అంటే వాళ్ళ ఫ్యూచర్ తలుచుకుంటే నాకు బాధేస్తుంది. రేపు ఓడిపోతే పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. వాళ్ళు ఇంట్లో వాళ్ళైనా రెస్పెక్ట్ ఇస్తారనేది కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ పాపం ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు అంత దారుణంగా ఉంటూ ఉన్నాయి. సో మొత్తానికి ఎలా అయితేనే రజనీకాంత్ ఇచ్చి పడేసాడు ఒక్కొక్క డైలాగుతో. మరొకన కుక్క లేదు, విమర్శించడం నోరు లేదు, ఈ రెండూ లేని ఊరు లేదు ఈ భూ ప్రపంచంలో. అవన్నీ పట్టించుకోదు, మన పని మనం చేసుకుంటూనే పోవాలా, మన దారిని మనం పోతూనే ఉండాలా. అర్థమైందా రాజా? ఏమంటారు, అర్థమైందా?